హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు intentowl. నా పేరు రాజేష్. ఈరోజు మనం జీపీజీ లేదా జిఎన్యుపిజి ఎన్క్రిప్షన్ గురించి తెలుసుకుందాం. ఈ జీపీజీ అంటే జిఎన్యు ప్రైవసీ గార్డ్. సో ఈ జీపీజీ అనేది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట. సో బై డిఫాల్ట్గా అన్ని ఓఎస్లోనూ లైనక్సెస్లో అన్ని ఓఎస్ఎస్లోనూ ఈవెన్ ubuntu రెడ్ హ్యాట్ అన్నిట్లోనూ బై డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, అలా కాదు, మీకు కావాలనుకుంటే విండోస్కి మ్యాక్ కావాలనుకున్నా కానీ ఇక్కడ మీకు ఆ సాఫ్ట్వేర్ అవైలబుల్గా ఉంటుంది. ఈ జీపీజీని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక ఫైల్ లేదా ఫోల్డర్ని ఎన్క్రిప్ట్ చేయడానికి, ఎన్క్రిప్ట్ చేసి పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఈ జీపీజీని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్ ఉంది, ఆ డీటెయిల్స్ ఇంకెవరు చూడకూడదు అనుకుంటున్నారు, సో మనం ఏంటంటే ఈ జీపీజీని యూజ్ చేసుకొని ఆ ఫైల్కి పాస్వర్డ్ని అసైన్ చేయవచ్చు అనమాట. సో ఆ పాస్వర్డ్ ఉంటే మాత్రమే ఆ ఫైల్ని మనం ఓపెన్ చేయగలం. ఇన్ కేస్ మీ సిస్టంలో జీపీజీ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే sudo apt install జిఎన్యుపిజి, సో ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో నా సిస్టంలో బై డిఫాల్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని. ఇన్ కేస్ లేకపోతే మీరు ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈవెన్ మీరు రెడ్ హ్యాట్ లేకపోతే ఫెడరో సెంటోస్ యూస్ చేసేవాళ్ళు అయితే జస్ట్ ఇక్కడ ఏపీటీ బదులు డిఎన్ఎఫ్ని యూస్ చేయండి, అంతే, సేమ్ ప్యాకేజ్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఫైల్ని క్రియేట్ చేసి జీపీజీ ద్వారా ఎన్క్రిప్ట్ చేసి సెక్యూర్ చేద్దాం. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను secretfile.txt, దిస్ ఫైల్ కంటైన్స్ సీక్రెట్. సో ఈ ఫైల్ని నేను క్రియేట్ చేశాను. సో మనం మామూలుగా ఈ ఫైల్ని క్యాట్అవుట్ చేస్తే దాంట్లోని డీటెయిల్స్ మొత్తం కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీపీజీ -c అంటే క్రిప్ట్ అంటే ఎన్క్రిప్ట్ చేయమని, దేన్ని చేయాలనుకుంటున్నామో secretfile.txt అనేదాన్ని. సో ఎప్పుడైతే మీరు జీపీజీ -c అని చెప్పి ఫైల్ నేమ్ స్పెసిఫై చేస్తారో ఎంటర్ పాస్ ఫ్రేజ్ అంటుంది, పాస్వర్డ్ ఇమ్మంటుంది. నేను ఒక పాస్వర్డ్ ఇచ్చాను. సో అలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కూడా ఏంటంటే మన మెయిన్ ఫైల్ స్టిల్ ఇక్కడే ఉంటుంది. సో మనం ఏంటంటే దాన్ని డిలీట్ చేయొచ్చు, లేకపోతే మూవ్ అవుట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సో నేను ప్రజెంట్ ఈ వీడియో కోసం ఏంటంటే దాన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఎన్క్రిప్ట్ చేసిన ఈ ఫైల్, దాని ఎక్స్టెన్షన్ నుండి .gpg వచ్చింది. సో దాన్ని నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. సో చూసారు, ఏం కనిపించటం లేదు. లేకపోతే క్యాట్ సీక్రెట్ ఫైల్ అనగానే చూడండి, టోటల్గా ఆ డేటా ఎన్క్రిప్ట్ అవడం వల్ల మనకి ఈ జిబ్రిష్ టెక్స్ట్ కనిపిస్తుంది తప్ప ఇంకేం కనిపించటం లేదు. సో ఇప్పుడు ఎన్క్రిప్ట్ చేసిన ఫైల్ని మళ్ళీ డీక్రిప్ట్ చేయడానికి జీపీజీ -d అంటే డీక్రిప్ట్ secretfile.gpg. ఓకే, ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఒక పాస్వర్డ్ అలాంటివి ఏం అడగకుండానే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ ఫైల్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఆ మెసేజ్ చూడండి, దిస్ ఫైల్ కంటైన్స్ సీక్రెట్ అనే ఆ టెక్స్ట్ కనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో 600 సెకండ్స్ వరకు బై డిఫాల్ట్గా ఈ పాస్వర్డ్ అనేది క్యాష్లో ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేస్తే అది వితౌట్ పాస్వర్డ్ ఓపెన్ అయిపోతుంది. ఆ క్యాష్లో ఉన్న టైంని, ఆ 600 సెకండ్స్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అది అలాగో చూద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫస్ట్ జీపీజీ కమాండ్ ఎన్క్రిప్ట్ చేయడానికి యూజ్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఒక హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటుంది, .gnupg అని చెప్పి అప్పుడు ఆటోమేటిక్గా క్రియేట్ అయి ఉంటుంది అనమాట. సో ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యి మనం ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. ఆ ఫైల్ పేరు ఏంటంటే gpgagent.conf. ఫస్ట్ మనం ఆ ఫైల్ని క్రియేట్ చేద్దాం. నేను gpgagent.conf ఈ ఫైల్ని క్రియేట్ చేసి దీంట్లో ఇచ్చే ఎంట్రీస్ని యాక్సెస్ చేసుకొని యూస్ చేసుకొని క్యాష్లోని పాస్వర్డ్ ఎంతసేపు ఉండాలన్నది ఇక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. దానికి మనం ఇవ్వాల్సిన ఎంట్రీస్ వచ్చేసి డిఫాల్ట్ -cache -ttl -1 సెకండ్. డిఫాల్ట్ క్యాష్ వచ్చేసి 1 సెకండ్ మాత్రమే ఉండాలని చెప్పేసి మ్యాక్స్ క్యాష్ ttl 1 సెకండ్. ఓకే, ఈ రెండు లైన్స్ ఇక్కడ మీకు 5 సెకండ్స్ కావాలనుకుంటే ఇక్కడ 5 అని ఇవ్వండి, 1 సెకండ్ కావాలంటే 1 ఇవ్వండి. 1 ఇస్తే త్వరగా అయిపోతుందని చెప్పి నేను మీకు చూపించడం కోసం నేను 1 సెకండ్ మాత్రం ఇస్తున్నాను. మీ అవసరాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సేవ్ చేసుకోండి ఈ ఫైల్ని, Ctrl+O Ctrl+X. నెక్స్ట్ ఏంటంటే ఈ జీపీజీ ఏజెంట్ని ఒకసారి రీలోడ్ చేయాలి. దానికి నేను యూస్ చేసే కమాండ్ వచ్చేసి echo reload agent gpg connect agent. ఈ కమాండ్ యూస్ చేస్తే ఓకే అని వచ్చిన దానికి అర్థం ఏంటంటే ఈ ఏజెంట్ అని ఒకసారి రీలోడ్ అయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి డీక్రిప్ట్ చేసి చూద్దాం. cd బ్యాక్ టు హోమ్ ఫోల్డర్ ls gpg -d secret. సో చూసారా, ఇప్పుడు ఇది పాస్వర్డ్ అడిగింది.
ఓకే, ప్రీవియస్గా మనం ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ gpgagent.conf అనే ఫైల్ని ఆ హిడెన్ ఫోల్డర్లో క్రియేట్ చేసామో, తర్వాత ఆ జీపీజీ ఏజెంట్ని ఒకసారి రీలోడ్ చేసామో, ఆటోమేటిక్గా ఏంటంటే పాస్వర్డ్ అడగడం మొదలుపెట్టింది అనమాట. అలాగే మనం ఇప్పుడు ఫోల్డర్ని ఎలా ఎన్క్రిప్ట్ చేయాలో చూద్దాం. క్లియర్. సో ఈ ఫోల్డర్ని ఎన్క్రిప్ట్ చేయడానికి మనకి GNU PG utils అనే ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఒకసారి చెక్ చేద్దాం. sudo apt list installed grep GNU PG utils utils. ఓకే, ఈ ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. ఇన్ కేస్ ఇన్స్టాల్ అవ్వకపోతే ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోండి. apt install GNU PG utils. ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఈవెన్ డైరెక్టరీని కూడా మనం ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక డైరెక్టరీని క్రియేట్ చేసి దాన్ని ఎన్క్రిప్ట్ చేద్దాం మనం. ls mkdir సీక్రెట్ డైరెక్టరీ. ఓకే, సీక్రెట్ డైరెక్టరీ అని చెప్పి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. దాంట్లో కొన్ని ఫైల్స్ని జనరేట్ చేద్దాం మనం. టచ్ 1 2 3. ఓకే, దాంట్లో 1 2 3 అనే ఫైల్స్ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ సీక్రెట్ డైరెక్టరీ అనే ఫోల్డర్ని ఎన్క్రిప్ట్ చేయడానికి కమాండ్ వచ్చేసి gpg tar -encrypt space -symmetric symetric output space. సో మనం ఎన్క్రిప్ట్ చేసిన ఫోల్డర్కి ఇవ్వాలనుకుంటున్న నేమ్ ఏంటో అది ఇక్కడ మెన్షన్ చేయండి, gpg. సో దేనైతే మనం ఎన్క్రిప్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డైరెక్టరీ పాత్. చూసారా, ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ ఇచ్చాను. సో అదేమైందంటే ఇప్పుడు ఎన్క్రిప్ట్ అయిపోయింది. చూసారా, సీక్రెట్ డైరెక్టరీ .gpg అని వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న సీక్రెట్ డైరెక్టరీ .gpg అనే ఎన్క్రిప్ట్ చేయబడిన ఫోల్డర్ని మనం ఏంటంటే ఒకసారి డీక్రిప్ట్ చేద్దాం. దానికి కమాండ్ వచ్చేసి gpg tar -decrypt crypt space -directory. ఇది ఎక్కడికి ఎన్క్రిప్ట్ చేసిన ఈ ఫోల్డర్ని ఎక్కడికి, దీని అవుట్పుట్ ఎక్కడ రావాలో దాని పాత్. నేను ప్రజెంట్ ఏంటంటే కరెంట్ డైరెక్టరీ అని ఇస్తున్నాను. స్పేస్ సీక్రెట్ డైరెక్టరీ .jpg ఎంటర్. ఓకే, దాని పాస్వర్డ్ ఇచ్చాను. సో ఇప్పుడు ls అనగానే చూడండి ఆ ఫోల్డర్ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది మనకి. cd సీక్రెట్ డైరెక్టరీ. మనం క్రియేట్ చేసిన 1 2 3 అనే ఫైల్స్ మళ్ళీ డిక్రిప్ట్ అయిపోయాయి. సో ఇలా GPG ద్వారా మనం ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎన్క్రిప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ మీ ల్యాప్టాప్ కానీ మీ హార్డ్ డిస్క్ కానీ మిస్ అయినా కానీ వితౌట్ పాస్వర్డ్ వాళ్ళు దాన్ని యూస్ చేయలేరు. అలాగే ఫ్యూచర్ వీడియోలో టోటల్ పార్టీషన్ ఎలా ఎన్క్రిప్ట్ చేయాలో కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.